మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాము. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజ్జీలకు నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరేమేమో గంట ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం, ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయండి. నేను వాక్య భాగము ఆరోహణము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆరోహణము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తండ్రి యొక్క ప్రేమను గురించి, ఆ తండ్రి ప్రేమలో ఆయన మనలను ఏ విధంగా ప్రేమిస్తున్నారో, మనము ఆయన వాక్యమును అనుసరించినప్పుడు ఆ వాక్యమును బట్టి మనము ఆయన యందును తండ్రి యందును జీవించువారమై ఉంటామని తెలియజేస్తున్నారు. భక్తుడైన యోహాను ప్రభువు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క సేవలో ఆయన తండ్రికి ఏ విధంగా సమీపముగా ఉండి తండ్రితో ఆయన ఆది నుండి ఉన్నాడో ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ మనము కూడా నేడు ప్రభువుతో పరిశుద్ధాత్మ ద్వారా ఆయనతో జీవించవలసి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశారు. అందుకనే విశ్వాసుల కొరకు ప్రార్థనగా ఈ వచనాలను మనం చూడగలం. ఎవరు విశ్వాసము కలిగి దేవుని యందు వాక్యమందు నిలిచి ఉంటారో వారి ప్రార్థన, వారి విశ్వాసము వాక్యమును బట్టి వారిని జీవింపజేసేది. అందుకనే ప్రభు అంటున్న మాట, మరియు నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు అంటారు. తండ్రి చేత పంపబడిన కుమారుడైన క్రీస్తు ప్రభువారి విషయాన్ని చెప్తూ, తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున తండ్రి కుమారులు ఏకమై ఉన్నట్టుగా ఆ ఏకహృదయం ఏకాత్మ కలిగిన విషయాన్ని ప్రభువుకు గుర్తు చేస్తూ వారును మన యందు ఏకమై ఉండవలనని అంటారు. అంటే మనము ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రితో ఏకమై ఉండాలని ప్రభు చెప్తూ వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు అంటాడు. అంటే మన కొరకు అంటే ఏంటి? మనము విశ్వాసంలో కట్టబడినప్పుడు, దేవుడు మన యందు నిలిచినప్పుడు, మన యందు ఆయన యందు తండ్రి, ఆయన యొక్క ఆత్మలో మనము జీవిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తూ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, ఎవరైతే ప్రభు మాటలు విని వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా జీవిస్తారో వారు మరింతగా, అంటే వాక్యమైన దేవుడు వాక్యమందు ఆది యందు ఆయన ఉన్న ఏ విధానమైతే ఉందో ఆ విధానాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరో దేవుని యందు ప్రార్థన యందు వాక్యమందు విశ్వాసం యందు ఉంటారో వారు క్రీస్తునందు కట్టబడతారు అనే విషయాన్ని తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు మనము, మన యందు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము నిలిచినని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇప్పుడు తండ్రి కుమారులు ఏకాత్మ కలిగి ఏకహృదయం కలిగి ఎలాగైతే ఉన్నారో మనమును వాక్యమును కలిగి ఉంటే ఆ వాక్యం మనలను ఆయన యందు వాక్యము ద్వారా ఆయనతో, ఆయన చేత మనము ప్రేమింపబడి ఆయనలో మనం వర్ధిల్లుతాము. కాబట్టి ఇక్కడ ఏది దేవుడు నీకు నాకు అనుగ్రహింపబడుతున్నాడు? ఆయన ఆరోహణము పొందిన తర్వాత, పరమునకు చేర్చబడిన తర్వాత ఆదరణకర్తను మన మధ్యన ఉంచిన విధానం ఏదైతుందో ఆ ఆదరణకర్త ద్వారా నేడు మనం ఆదరింపబడుతూ తండ్రితో కుమారునితో ఏకాత్మ కలిగి క్రీస్తు యొక్క ప్రేమలో జీవించాలని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. అందుకనే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము మనము కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనలను ఆయన యందు నిలుపునని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. కాబట్టి ఏ మహిమ తండ్రి వద్ద ఆయనకున్నదో ఆ మహిమ ఆయన మనకి అనుగ్రహించారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము చేత మనం ఆయనలో జీవించాలి. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవును నన్ను పంపి ఉన్నావనియు
నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. కాబట్టి ఇక్కడ ఈ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, సృష్టి ప్రారంభం నుంచి దేవుడు తండ్రి కుమారుల యొక్క ఆత్మల యొక్క ఆ నడిపింపు ఏదైతే ఉందో దానిని ఇక్కడ ప్రభు గుర్తు చేశారు. ఆది యందు మనకి ఏదైతే ఉన్నదో, అంటే సృష్టి ప్రారంభం ముందే దేవుడు ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ ప్రేమ నేడు వాక్యము చేత విశ్వాసము చేత ఆయన బిడ్డలైన మనము కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్న ఆయన బిడ్డలు కలిగి ఉండాలి. ఈ విధంగా కలిగి ఉండడము ఆత్మ సంబంధమైనది, అది విశ్వాసుల కొరకు కూడినదనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి ఆయన అంటాడు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివని అన్నాడు. అంటే తండ్రి ప్రేమ చేత ప్రేమింపబడి, కుమారుని విశ్వాసంలో ప్రేమింపబడి, ఆత్మయందు ప్రేమింపబడి, ఈ ప్రేమ శాశ్వతమైనదనే విషయాన్ని చెప్తూ లోకము తెలుసుకున్నట్లు అనుగ్రహించి మహిమను వారికి ఇచ్చితివి. లోకము అంటే ఈ లోకము మరి నీ ప్రేమను గుర్తెరగలేదు, నా ప్రేమను గుర్తెరగలేదు, వారి ప్రేమను కూడా గుర్తెరగదు. కాబట్టి లోకము నుండి వారు వేరుపడి ప్రత్యేకింపబడి విశ్వాసంలో, ఆత్మలో, వాక్యములో వారు జీవించి నీతో నాతో సదాకాలము జీవించేవారై ఉండాలని ఆదరణకర్త ద్వారా ఈ మాటలను అక్కడ ప్రభు గుర్తు చేశారు. కాబట్టి తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. కాబట్టి ఈ జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ప్రేమ కుమారుడు ఎలాగైతే కలిగి ఉన్నాడో ఆ ప్రేమ యందు మనమును కూడా నిలిచి ఉండాలి. అంటే మనము క్రీస్తు యేసు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క వాక్యములో, ఆయన చూపిన మార్గములో, ఆయన చూపిన సత్యములో, ఆయన మన కొరకు చేసిన ఆ రక్షణ కార్యం ఏదైతే ఉందో ఆ రక్షణ కార్యాన్ని బట్టి మన కొరకు మరణించి, శ్రమను అనుభవించి, శిలువ మరణం పొంది, సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచిన ప్రభువు నేడు ఆయన ఆరోహణమవుతూ నేడు మనకి ఆత్మయందు మనల్ని ఏ విధంగా బలపరచబడుతున్నామో, ఏ విధంగా విశ్వాసంలో కట్టబడాలో గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు అంటున్నాడు. అంటే తండ్రి కుమారులతో పాటు మనము కూడా ఆత్మయందు నిలిచిన వారమై ఉండి నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. కాబట్టి క్రీస్తుకున్న మహిమ మనం చూడగలిగి, ఆ చూడగలిగిన మహిమలో మనం ఆ మహిమలో ప్రవేశించాలంటున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. కాబట్టి ఆది అందే దేవుడు తండ్రిని, తన కుమారుని ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఏకాత్మ కలిగి ఉన్నారో అదే ఆత్మ నేడు నీవు నేను కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. నీతి స్వరూపుడవగు తండ్రి లోకం నిన్ను ఎరగలేదు అంటాడు. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, నీతి స్వరూపుడు తండ్రి లోకం నిన్ను ఎరగలేదు, తండ్రిని ఎరగలేని లోకము, ఆయన్ని ఎరగలేని లోకము. కాబట్టి ఆయన ప్రేమించు వారిని ఎరగదు. కాబట్టి మనము తండ్రి యందును కుమారుని యందును ఆ పరిశుద్ధాత్మ యందు ప్రేమ కలిగిన వారమై, నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకం నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపిన వారిని వీరెరిగి ఉన్నారు అంటున్నారు. కాబట్టి కుమారుని ఎరిగిన వాడు తండ్రిని ఎరిగిన వాడు, తండ్రి కుమారులు మన యందు నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఆయన తన చిత్తాన్ని జరిగించును. కాబట్టి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనము సదాకాలము జీవిస్తూ ఏ విశ్వాసం అయితే మనం కలిగి ఉండాలో ఆ విశ్వాసములో మనం కొనసాగాలి. కాబట్టి విశ్వాసుల కొరకు ప్రార్థనగా ఇక్కడ యోహాని విషయాలను గుర్తు చేస్తూ, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందును ఉండునట్లు అంటాడు. కాబట్టి తండ్రి ప్రేమ కుమారుని యందు ఎలాగైతే కొనసాగుతుందో అదే కొనసాగింపు కుమారుని యందు మన ప్రేమ కూడా కొనసాగుతుంది. అదే ప్రేమ కుమారుని బట్టి తండ్రిలో కొనసాగుతుంది. కాబట్టి ఏక హృదయము ఏకాత్మ కలిగి, అనగా మనము ఉభయము ఏకమై ఉన్నట్లుగా ప్రభువా ఆత్మయందు వారును కూడా ఏకమై మన యందు నివసించున్నట్లు అని చెప్తూ, నేను వారి యందు ఉండునట్లు అంటాడు. అంటే ప్రభు మనలో నివసించాలంటే ఆ వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం మనలో ఉంటే ప్రభు మనతో నివసిస్తారు. వారికి నీ నామమును తెలియజేసి తిని అంటున్నారు. అంటే తెలియజేసిన ప్రతి మాట కూడా తండ్రి నుండి మనము పొంది ఉన్నాం. కాబట్టి ఆ కలిగిన మాటను బట్టి మనం ఏమంటే ఇంకనూ తెలియజేసేదని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రభు తిరిగి వచ్చే వరకు, ఆయన రాకడ వరకు, ఆయన ఎలాగైతే ఆరోహణుడై పరమునకు చేర్చబడ్డారో అదే రీతిగా తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి మనం ఆయనలో కొనసాగుతూ, ఆయన వాక్యంలో కొనసాగుతూ, ఆత్మ యందు నిలిచిన వారమై, ఆ ఆత్మ యందు జీవించిన వారమై, ఆ ఆత్మతో కొనసాగు వారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి తండ్రితో కుమారునికి, కుమారునితో పరిశుద్ధాత్మకును, నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా
క్రీస్తులో మనము కొనసాగి విశ్వాసములో వాక్యములో మనం కట్టబడితే తప్పక దేవుడు తన రాజ్యంలో మనం చేర్చునని తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, దయగల మా ప్రభువా, నిజమైన ఆయన నీ యందునే నీ వాక్యం అందును మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ కృపయందు కాపాడి సంరక్షించండి. మరణమును గెలిచిన దేవుడు, మరణమును గెలిచిన దేవుడు, పునరుత్థానుడై తిరిగి లేచి సజీవుడవై నాయన నలుగు దీవెనలు అగుపడుచు మమ్మల్ని ధైర్యపరిచి నేడు నాయన ఆరోహణమైన తరువాత మీరు మమ్మల్ని మరలా నీ వద్దకు చేర్చుకున్నటకు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి నీ ప్రేమయందును తండ్రి ప్రేమయందును మీరు మా మధ్య నుంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మీలో కొనసాగుటకు మాకు నీ సహాయం దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచు, రోగులం ప్రభావ స్వస్థపరచు. మీ సన్నిధి, మీ తోడ్పాటు, మీ తోడు దీవెన మా అందరికీ దయచేయండి. దిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాకు ప్రేమించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించిన దేవుడు, జీవం లేని వారికి జీవం ఇచ్చిన దేవుడు. కాబట్టి నీ రక్షణలో కొనసాగుతూ, నీ జీవంలో కొనసాగుతూ, నీ నిత్యరాజ్యంలో నీతో జీవించగలిగిన కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయి. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.